అబ్బబ్బబ్బబ్బ ఏముంది పోలా చూస్తుంటేనే నోరూరిపోలా ఎంత కమ్మగా ఉంది అనుకుంటున్నారు. లుక్ చూస్తుంటేనే నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది ఒక 3 days ముందు వీడియో అనమాట. పాలు చెడిపోయినాయి అంటే కాంచి తాగల వయసు ఇంకొన్ని మిగిలింటే అది నేను మళ్ళా వచ్చి ఇలా అయితే పాలకోవ చేశాను. నాకు మామూలుగా ఒకప్పుడు పాలకోవ చేస్తే కొంచెం కలర్ మారుతా ఉంటుంది, ఈసారి వైట్ గానే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అసలు వయసు అయితే పాలకోవ పెట్టమ్మా అని అయితే తినింది అనమాట. ఎంత బాగా వచ్చింది అనుకుంటున్నారు, టేస్ట్ సూపర్ అయితే వచ్చింది. పాలు ఇంకొకసారి మళ్ళీ విరగ్గొట్టి చేసుకోవాలన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. మా స్వామి పాపము చూస్తా ఉన్నాడు. నేను చెప్పాను, స్వామి నువ్వు తినేటప్పుడు ఖచ్చితంగా నీకు ఇలాగే పాలకోవ అయితే చేసిస్తాను అనేసి. మా స్వామి మధ్య బాగా పూజలు అయితే ఎక్కువగా చేస్తున్నాడు అనమాట భక్తి పరంగా. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా డల్గా ఉన్నాను. ఇంకా మా స్వామి పాపం పూజ రూమ్ క్లీన్ చేసి అయితే పూజ చేసుకున్నాడు అనమాట. ఇంకా దీని రెసిపీ వచ్చి ఎలాగా అంటారా, ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాలేండి. ఎందుకు ఈ మధ్య జ్ఞానోదయం అయ్యి జ్ఞానం పెంచుకోవాలనిపించింది. ఆడ బ్యాంకులో భగవద్గీత బుక్ అయితే ఉనింది, జ్యోతికేమో తెచ్చిపెట్టినట్టు ఉనింది. చదువుదాం అన్నట్టుగా కొన్ని పేజీలు అయితే చదివినాను అనమాట. ఓయమ్మ చాలానే ఉంది తెలుసుకోవాల్సింది. ఇంత చిన్న బుక్ భలే ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్.